When you are in class, then some distractions will come. For getting rid of such distractions, we should read Bhagavad Gita. Read means Om Shri Krishna Parabrahmana Namaha, not like that. We should read with our heart fullness. Then you will find some mind fresh. Nowadays, only adults or old people chant these slokas, but everyone are allowed to read this Bhagavad Gita for getting rid of their problems and even for good concentration levels and even for health conditions. Thank you for giving me this wonderful opportunity. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకి నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న అందరు ఉపాధ్యాయులకి నా శతకోటి పాదాభినందనలు. అయితే ఇప్పుడు నా తరగతి వరకు నేను 26 శ్లోకాలు నేర్చుకోవాలి, కానీ నేను 23 నేర్చుకున్నాను. అయినా నేను భగవద్గీత నేర్చుకున్నప్పటి నుంచి నాకు ఎంతో మార్పు వచ్చిందని నేను గ్రహించాను. ఇంతకుముందు నాకు ఓటీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చేది, ఇప్పుడు నాకు చాలా మంచి మార్కులు వచ్చింది. ఇలా ఎంతమందికి భగవద్గీత తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది? ఎంతమందికి అనిపిస్తుంది? మంచిది. ఇలా భగవద్గీత అనేది ఒక జీవన శాస్త్రం. దీంట్లో మనం ఎలా బ్రతకాలి అనేది కోసం ఇలా ఉంటుంది. అయితే ఈ జీవన శాస్త్రాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. మార్గశిర బహుళ ఏకాదశి రోజున గీతా జయంతి జరుపుకుంటాము. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి చెప్పాడో ఆ రోజున మనం గీతా జయంతిగా జరుపుకుంటాము. ఇది చెప్పుకున్నాడు కానీ అది చదివాక తనకి ఏమీ అర్థం కాలేదు. తను అది వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తే ఆయనకి ఏమీ అర్థం కాలేదని ఆ బుక్ని వదిలేశాడు. కాకపోతే తను హాలిడేస్లో ఆ బుక్ని చదివితే మొత్తం ఒక్కొక్క అక్షరాన్ని తెలుసుకుంటే దాని అర్థం తెలిసాక తన జీవితాన్ని మార్చుకున్నాడు. అది ఒక మాన్యువల్ లైఫ్ అని తెలుసుకున్నాడు. భగవద్గీత అంటే పిల్లలు మాత్రమే చదువుకునేది కాదు, ఎవరైనా భగవద్గీత మనకు జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. ఇది కేవలం హిందువులు చదవాలని ఏమీ లేదు, ఎవరైనా చదవచ్చు. చదివితే మన లైఫ్ స్టైల్ మారుతుంది. ఇంకా మనకి కొత్త కొత్త బెనిఫిట్స్, ఇంకా మనం భగవద్గీత చదువుతూ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మనకి ఉంటాయి. థ్యాంక్ యూ. భగవద్గీత చదవడం వల్ల మన బ్రీతింగ్ ఇంకా మన ప్రొనౌన్సియేషన్ చాలా బాగా మార్పు వస్తుంది. దీన్ని చదవడం వల్ల మన విద్యలో కూడా మార్పు వస్తుంది. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ లోకి మాన్యువల్ ఎలా ఉంటుందో మన లైఫ్ కి భగవద్గీత అనే ఒక మంచి మాన్యువల్ అని చెప్పచ్చు.